2017 తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ గారు మెట్రో రావాలనే ఆలోచనతో సెప్టెంబర్ 7, 2017లో మెట్రో పనులు త్వరగా అయిపోవాలని కేసీఆర్ గారు మొదలుపెట్టారు. దాని తర్వాత 2020 ఫిబ్రవరి 7వ తారీఖు దీన్ని చాలా గ్రాండ్‌గా ఓపెన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఏపీలో కూడా విజయవాడలో మెట్రో రావాలనే ఆలోచనతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మెట్రో పనులు త్వరగా మొదలు పెట్టిస్తున్నారు. అండ్ హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫేజ్ 2ని డెవలప్ చేయడానికి చాలా బిజీ అయిపోయారు. హైదరాబాద్‌లో ఫేజ్ 2లో ఎక్కడి నుంచి ఎక్కడికి కొత్తగా స్టేషన్స్ రాబోతున్నాయి. అండ్ ఈ డెవలప్‌మెంట్‌ని ఎంతవరకు తీసుకువెళ్తారు. అండ్ విజయవాడలో స్టార్ట్ చేయబోతున్న కొత్త మెట్రో లైన్‌ని ఎన్ని కారిడార్స్‌లో చేస్తున్నారు. అండ్ కొత్తగా వచ్చే స్టేషన్స్ ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అందుకన్నా ముందు మన ఈ ఛానెల్‌లో రీల్ ఇన్సిడెంట్స్ అండ్ కరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్‌లోని 3 కారిడార్స్‌లో 69 కిలోమీటర్స్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఇది 22,000 కోట్లతో కంప్లీట్ చేశారు. రోజుకి దాదాపుగా ఈ హైదరాబాద్ మెట్రో రైలులో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఈ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఈ సక్సెస్‌తో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని డెవలప్ చేయాలని ఫేజ్ 2ని అందుబాటులోకి తీసుకొనొస్తున్నారు. ఇది గనక అందుబాటులోకి వస్తే ఒక్క రోజుకి దాదాపుగా మెట్రోలో 8 లక్షల మందికి పైగా ట్రావెల్ చేస్తారని అంచనా వేశారు. హైదరాబాద్ మెట్రో లైన్ మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్‌లో ఉండటం మనకి చాలా సంతోషకరం. మిగతా స్టేట్స్‌లో మెట్రో లైన్స్ ఏవైతే ఉన్నాయో బెంగుళూరు, ఢిల్లీ ఎక్సెట్రా అవి డెవలప్ చేయటంతో మన హైదరాబాద్ ఇప్పుడు 9థ్ పొజిషన్‌లోకి పడిపోయింది. దానికి కారణంగా మన హైదరాబాద్ మెట్రో రైల్‌ని డెవలప్ చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఫేజ్ 2ని మనకి పరిచయం చేస్తున్నారు. ఓవరాల్‌గా 6 కారిడార్‌లో 116.4 కిలోమీటర్ల మెట్రో లైన్‌ని డెవలప్ చేసేలా సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధమైపోయారు. దీనికి సంబంధించిన డీపీఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ 3 కారిడార్స్‌లో మెట్రో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుండగా ఇప్పుడు మరొక 6 కారిడార్స్‌ని మనకి పరిచయం చేయబోతున్నారు. సో ఇప్పుడున్న ప్రెజెంట్ ఈ 3 కారిడార్స్ కాకుండా మిగతా కొత్తగా వచ్చే 6 కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మీకు డీటెయిల్స్‌గా చెప్తాను చూడండి. కారిడార్ నంబర్ 4 ఇది నాగోల్ నుంచి శంషాబాద్ వరకు లింక్ అయి ఉంటుంది. అండ్ కారిడార్ నంబర్ 5 రాయదుర్గ్, కోకాపేట్ అండ్ నిపోలిస్ వరకు ఇది లింక్ అయి ఉంటుంది. అండ్ కారిడార్ నంబర్ 6 ఇది ఎంజీబీఎస్ నుంచి చంద్రాయన్ గుట్ట వరకు లింక్ అయి ఉంటుంది. అండ్ కారిడార్ నంబర్ 7 మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు. అండ్ కారిడార్ నంబర్ 8 ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇది లింక్ అయి ఉంటుంది. ఫైనల్లీ కారిడార్ నంబర్ 9 ఇది ఎయిర్‌పోర్ట్ నుంచి పోర్ట్ సిటీ వరకు ఫేజ్ 2 మెట్రోని డెవలప్ చేయడానికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ ఫేజ్ 2 మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పీపీపీ విధానంలో చేస్తారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఓవరాల్ గా అయ్యే ఖర్చు 24,269 కోట్లు. ఇందులో 30% ఆఫ్ కాస్ట్ అంటే 7,333 కోట్లని తెలంగాణ గవర్నమెంట్ భరిస్తుంది. అండ్ 18% అంటే 4,230 కోట్లని ఇండియా గవర్నమెంట్ భరిస్తుంది. ఇంకా మిగతాది అప్పుగా 11,693 కోట్లని స్టేట్ గవర్నమెంట్ అప్పుగా తీసుకుంటుంది. సో ఇది ఓవరాల్ గా నెక్స్ట్ స్టార్ట్ అవ్వబోయే ఫేజ్ 2 హైదరాబాద్ యొక్క పూర్తి వివరాలు. అండ్ విజయవాడ న్యూ మెట్రో లైన్ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ కారిడార్ లో ఓవరాల్ గా 22 స్టేషన్స్ ని అండ్ సెకండ్ కారిడార్ లో 12 న్యూ మెట్రో స్టేషన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. కారిడార్ లో 1 భాగంగా ఇది గన్నవరం బస్ స్టేషన్ నుంచి పిఎన్బిఎస్ వరకు నిర్మించడం జరుగుతుంది. అండ్ కారిడార్ 2 లో పెనమలూరు సెంటర్ నుంచి పిఎన్బిఎస్ వరకు నిర్మించడం జరుగుతుంది. అండ్ ఇది కంప్లీట్ అయ్యాక ఫేజ్ 2 కారిడార్ 3 లో భాగంగా పిఎన్బిఎస్ నుంచి అమరావతి వరకు ఈ మెట్రో లైన్ ని డెవలప్ చేస్తారు. అండ్ ఓవరాల్ గా 34 కొత్త మెట్రో స్టేషన్స్ రాబోతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మెట్రో డెవలప్మెంట్ లో చాలా బిజీ అయిపోయారు. మరి ఈ డెవలప్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకేమనిపించింది? ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.